నేను ఇంకొక వీడియో చూసాను లావణ్య, నేను ఒక వీడియో చూసాను మస్తాన్ సాయి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా, అది మీ వల్లనే అని. సార్ చాలా పచ్చి అబద్ధం సార్ అది. మీరు ఒకసారి నాకు ఫోన్ ఇస్తే నేను మీకు చూపిస్తాను. చింటూ లైన్ లో ఉండు ఒక నిమిషం. సార్ ఎవరైనా సూసైడ్ చేసుకునే వాళ్ళు చెప్పులేసుకొని జేబులో చేయి పెట్టుకొని ఫోన్ మాట్లాడతారా సార్? అదే మస్తాన్ సాయి. ఓకే సార్, అక్కడ వాయిస్ వింటే మీరు ఆ వీడియోలో ఒక వాయిస్ ఉంటది. ఓకే, మన ఛానల్స్ లో ప్లే అయ్యేటప్పుడు ఆ వాయిస్ రాలేదు. యాక్చువల్ వాయిస్ ఏంటో తెలుసు సార్, ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళను, ఆడపిల్లల జీవితాలు పాడు చేయను, సంథింగ్ ఏదో చెప్తా ఉంటాడు. అవునా? అది నన్ను నా దగ్గర ఇంకొక వీడియో ఉంది. అవును, అదే రోజు మీరు చూడండి, మ్యాచ్ చేసుకోండి. అదేమో ఢిల్లీలోనే ఇక్కడ ఉన్నాడు సార్ అతను. ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టబోతుంది. నన్ను కంప్లైంట్ ఆపడం కోసం చేసిన కంప్లైంట్ ఆపడం కోసం అతను ఏదో హోటల్లోకి వెళ్ళి నేను ఊరేసుకున్నానని చెప్పి కెమెరా పక్క తిప్పాడు. అతను కనపట్లేదు, నేను అరుస్తూ ఉంటాను. అనుక ఇంకో ఫోన్ లో లైన్ లో ఉంటది. నేను డైరెక్ట్ గా పిఎస్కి వెళ్ళాను. అనుక అక్కడ ఉంది స్టేషన్ లో అంటాడు. యాక్చువల్ గా అక్కడ లేదు, వచ్చింది అప్పుడు. ఓకే, అక్కడ లేదు, నేను ముందు వెళ్ళిపోయాను. ఓకే ఓకే, నా కేసు పెట్టకుండా ఆపు అన్నాడు. నేను వెళ్ళిలోపు అతను ఊరేసుకున్నట్టు చూపించాడు, బట్ కెమెరా పక్క తిప్పేశాడు. ఓకే ఓకే. సో ఆ రెండు కాల్స్ ని మెర్జ్ చేసి హోటల్లో ఏదో ఇచ్చారు సార్. హోటల్లో దొరికిపోయిన చింటూ అండ్ లావణ్య హోటల్లో దొరికారు సాయికి అని చెప్పి ఏదో వేశారు సార్. రెండు వీడియోని కంబైన్ చేశారు, ఆ ఊరి ఈ ఊరి ఒకటేనని. అదొకసారి ఇదొకసారి. పెళ్లి చేసుకోమని ఈ అబ్బాయిని అడిగేసేదాన్ని కదా సార్ నేను. సరే, ఆ రోజు ఊరు వేసుకున్నాడు, జేబులో చేపెట్టుకుని సంథింగ్. ఆ రోజు కూడా మేము అక్కడే ఉన్నాం. ఓకే, అతను అందులోంచి తీసింది కూడా నేనే. వేసుకుని ఉంటే ఇవన్నీ అదే సార్, మాకు తెలుసు, మేము ఉన్నాం. ఓకే, సో అది సూసైడ్ అటెంప్ట్ కాదా? కాదు సార్, కాదు, నిజంగా కాదు సార్. అది నన్ను ఆపడానికి నేను కేసు పెట్టకుండా దాని ముందు నా పైన అటాక్ చేశాడు సార్, అది నిజం. అండ్ నేను పెడతానేమన్న భయంతో అది ఆపడం కోసం మాత్రమే చేశాడు అది. ఇది మళ్ళీ సాయి వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరానే సార్. మీ డేట్ చూడండి, 2023 జనవరి సార్. ఓకే, అదే ఇంట్లో అమ్మాయి ఏదో మందు గ్లాస్ పట్టుకుని వీడియోలు ఉన్నాయి సార్. ఇంకా నెక్స్ట్ అవునవును, నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. నా దగ్గర కూడా చాలా చూపించండి. అయ్యో, ఇప్పుడు నాకు సార్ తో పని ఉంది చాలా. అవేవో రిలీజ్ చేయబోతున్నారంట. కాదు, ఇందాక కూడా చింటూ నీ క్వశ్చన్ చెప్పాలా? శేఖర్ భాష ఏదో వెళ్ళిపోతే మీడియా వాళ్ళకి ఇచ్చేయారంటే అరేంటి నాకు రాలేదేంటి అంటున్నారు ఈయన. అమ్మో, అయితే వెనకాల బాగానే జరుగుతుంది. చింటూ ఏంటి చింటూ, ఇప్పుడు నన్ను జైలుకి పంపించడానికి నా శేఖర్ భాష ఇది? షేక్ బాదుషా వీడి పేరు. అంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా సార్. వాడిని ఎంత షేక్ చేసినా సరే ఉట్రాజ్ అవుట్ కదా, అందుకే వాడికి పేరు పెట్టా నేను. సరే పర్లేదు, ఇంకో 4 కమెంట్స్ ఎక్కువ వస్తాయి. చింటూ రాజశేఖర్ సార్ది ఫుల్ ఆడియో ఉందా నీ దగ్గర? నా దగ్గర అన్ని ఉంటాయి, తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారిది, కేసీఆర్ ది, కేటీఆర్ ది అన్ని ఉంటాయి. ఓకే ఓకే, నా దగ్గర ఏమున్నాయి, ఏమి లేవు కదా, తెలుసు కదా. ఓకే, అంటే మొన్న ఎక్కడో కనిపించింది ఆ దాంట్లో సార్ది, వినిపిద్దాం ఫుల్ ఆడియో. అదే సార్, అంటే ఇప్పుడు కాల్ మాట్లాడుకుంటున్నాం కదండి. ఇందులో ఏదన్నా ఒకటి శేఖర్ భాష గారి గురించి నేను తిట్టాను అనుకో, ఆ ఒకే బయటకు వెళ్తుంది. మిగిలిందంతా శేఖర్ భాష గారు అన్నది రాదు, లేకపోతే మంచి మాట్లాడింది రాదు. ఎక్కడో ఒక చోట వాడు ఇట్లా చేశాడండి, ఇదండి పరిస్థితి, అది అలా. మనిషి మాట్లాడుకునేటప్పుడు పర్సనల్ గా ఏదో మాట అనుకోవటము ఏమిటి ఉంటాయి. మీ ఫ్యామిలీలో పరిస్థితి ఏంటి సార్? మీ మేడం అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారండి, ఎందుకంటే ఈ కాల్ మాట్లాడేటప్పుడు తనను కూడా కాన్ఫిడెన్స్ పెట్టాను. వైబ్ గా సేఫ్ సైడ్, ఎందుకంటే రేపటి రోజున ఏదో జరిగిద్ది అని నేను ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశాను సార్. శేఖర్ భాష గారు అంటారు తను నా మీద కేసు పెట్టింది కాబట్టి ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్నానంటారు. అది జరిగింది. ఇలా ఏదైనా జరిగిద్దేమో అని చెప్పి నేను తనను కూడా ఇదిగో ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇది ఏంటంటే ఎందుకు అని అమ్మాయి కూడా చెప్పాను కాబట్టి నాకు ఇంట్లో ఇష్యూస్ లేవు సార్. అతను ఫీల్ అవుతున్నాడు, ఇంట్లో నేను కొట్టుకుని చచ్చిపోతున్నామో అని ఆలోచిస్తున్నాడు. వాస్తవంగా రియాలిటీలో మాకు ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు సార్, లేకపోతే ఈ పడి సూసైడ్ చేసుకొని చచ్చేవాళ్ళు. నాకు బాగా అనిపిస్తుంది, ఒక మాట అంది, నన్ను వాళ్ళ అమ్మాయి లాగా చూస్తాడు చింటూ అనే మాట నాకు ఇప్పుడే తను చెప్తుండే. కానీ అది తెలియదు కదా సార్ ఎవరికి. అదే కదా. అంటే సార్ మేము కూడా మాట్లాడతాం అతనికి, ఒక్కసారి ఇక క్లోజ్ అయిపోవాలి, కట్ అవ్వాలి. 10 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్షిప్ ఉండేది, దాన్ని అతనికి చిన్న అనుమానం కూడా ఉండేది. దాన్నే పెద్ద చేసి చూపిస్తే ఒకసారి బరస్ట్ ఎవరినో తీసుకొచ్చి వేరే వాళ్ళతో మాట్లాడటం, అమ్మాయికి వేరే వాడితో తిరగటం లేదు సార్. ఎవరో ఎందుకు,
నేనే మాట్లాడతా, అవును నాతో మాట్లాడు. ఆల్రెడీ చిన్న చిన్న రూమర్స్ ఉన్నాయి, రూమర్స్ పెద్ద చేసి ఊరికే షో చేసాం. దానికి ఏమంటారు 15 నిమిషాలు మాట్లాడారా, 13 నిమిషాలు, 30 minutes మాట్లాడాం సార్. ఎందుకు సాయి పక్కనే ఉన్నాడు. ఆ మధ్య మధ్యలో నేను బయటకు వెళ్తుంటే సాయి నాకు మెసేజ్ కూడా చేశాడు. ఆ మెసేజ్ కూడా నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. చాలేదా, సరిపోయింది మాట్లాడింది, ఇంకా చాలు క్లియర్ చేయి. ఇంకే మెసేజ్ తనకి ఇచ్చాను కూడా, అది కూడా నేను ఇన్నున్నాయి మా దగ్గర. సారీ చింటూ గారు, ఇది తొందరగా ముగించాలి. ప్లీజ్ ముగించి నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి, అందరూ కాపాడండి. మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై గాడ్, చూస్తారా? మీరేమో రెడీగా పెట్టుకున్నారు, కానివ్వండి సార్, ఏం కాదు. చూపించమంటే చూపిస్తాను. చూపెట్టాలి, మీరు చూపెట్టాలి, మీరు అడగాలి, నేను క్లియర్ చేయాలి, నేను నిజమే చెప్తా. సో ఏంటి ఈ ఫోటోలు అన్ని, ఎవరు వీళ్ళందరూ? సార్ అది మళ్ళీ ఇప్పుడు చెప్పినా మీకు అబద్ధం జోక్ లాగా అనిపిస్తుంది. అతను థెరపిస్ట్ సార్, బట్ షేక్ బాదుషా గడ్ వచ్చి అతను ఒక డ్రగ్ పెడ్లర్ అంటారు, బట్ అతను హీలర్ సార్. మేము సాంగ్ షూట్ సార్, సెల్ఫీ సార్, అంతే. అది ఆ క్లోజ్ గా నేనేమి వాడి మూతి మీద ముద్దు పెట్టలే, వాడు నా మూతి మీద ముద్దు పెట్టట్లేదు సార్. ఇక్కడ ఉన్నాం వాడు అండ్ ఫారినర్స్ కొంచెం ఇంకా క్లోజ్ ఉంటారు సార్. నేనేమి ఎవరి మీద అక్కడ చేతులు కాళ్ళు కూడా వెళ్ళలేదు సార్. అతను ముందుకు వచ్చి ఇలా పెట్టాడు అంతే తలకాయ. అండ్ అది సార్ అతను సీనియర్. ఆ రోజు సెలూన్ లో అతను, వాళ్ళ వైఫ్, నేను ఒక 6 members వెళ్ళాం. ఇద్దరు కూర్చోడానికి ఉన్నాయి. దాని తర్వాత తన తొడ మీద అలా కూర్చున్నా ఆ ఫోటో దాన్ని తీసుకొచ్చి మీద కూర్చుంది, ఒళ్ళో కూర్చుంది అని మాట్లాడతాడు సార్. అతను సీనియర్. మస్తాన్ అతనేమో అనుకొని ఫస్ట్ ఒక 20 రోజులు అనమాట, అంటే మస్తాన్ ఫేస్ తెలియలేదు కదా సార్, అతను అనుకొని రుద్దేశారు. బట్ అతను మా సీనియర్. సెలూన్ లో దిగిన ఫోటో సార్ అది. అక్కడే హెయిర్ కట్ వేయించుకున్నాక దికా తెరా హెయిర్ దికా అని అంటుండేవాడు. నేను చూపెట్టనని సిగ్గుపడుతున్నాను సార్. నా సిగ్గు అలా ఈ రోజు నాది అలా వాడతాడు. మస్తాన్ నన్ను కొట్టేసిన తర్వాత నా డివైజులు తీసుకొని కాపీ చేసుకున్నప్పుడు తీసుకున్న ఇది సార్ అది. అక్కడదే మరి ఇద్దరు చేతిలో ఫోన్ ఉన్నాయి కదా సార్. సెలూన్ సార్ అది వెనకాల. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఏం లేవులేదు సార్. అవును సార్, అది నాదే. అది కూడా బాత్రూమ్ లో నేను నా ఫోన్ లో తీసుకున్న వీడియో బయటకు వచ్చింది. అందుకని ఒక్కదాన్నే ఉన్నాను కదా సార్, అందులో ఏదో చూపించడానికి కూడా ఏముండదు. యా సార్. పాప మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అప్పటికి మా పేరెంట్స్ తో నేను గొడవ పడ్డా సార్, టు బి హానెస్ట్. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి థ్రెట్ ఇస్తున్నాడు మస్తాన్ సాయి. ఆ టైంలో నేను మా మమ్మీ డాడీ వాళ్ళు వస్తే వాళ్ళని బూత్లే తిట్టా. ఎందుకంటే వాళ్ళని నేను తిడితేనే మస్తాన్ సాయికి వాళ్ళు సాఫ్ట్ కార్నర్ అవుతారు. అయ్యో ఇది చూడు వాళ్ళ పేరెంట్స్ నే అంటుంది, నాకు అది కావాలి అండ్ నేను చేసిన వాటికి వాళ్ళ ప్రాణాలు లేకపోతే ఇదో అదో థ్రెట్ పెట్టలేను. మీ డాడీ బండి మీద వెళ్తుంటాడు, లారీ వచ్చి గుద్దేస్తుంది అంటే అక్కడ నేను హాఫ్ డెడ్ అయిపోయాను సగం ఆల్రెడీ ఆ థ్రెట్ కి. నాకు ఇచ్చే థ్రెట్ ఇచ్చే పీపుల్ ఇంకా మళ్ళీ ఆడ పేరు చెప్తాడు, బయటకు వచ్చాక నన్ను మళ్ళీ ఇంక 2 రౌండ్లు కొడతాడు సార్. దానికి నేను తిట్టడంతో ఆ 2 నెలలు వాళ్ళు సేఫ్ అయ్యారు. 2 నెలల తర్వాత నేను స్లోగా వాళ్ళకి చెప్పుకున్నాను, వాళ్ళకి ధైర్యం చెప్పుకున్నాను, నార్మల్ అయింది. బట్ వాస్తవం వేరుంది సార్. వాళ్ళు వెళ్ళి మాట్లాడి సేమ్ అదే వాళ్ళంతా ఒకటే బుద్ధి సార్. మాట్లాడుతుంటే ఫోన్ పక్కన రికార్డ్ చేసుకోవడం, మా పేరెంట్స్ కి చెప్తూ కూడా ఫోన్ పక్కన రికార్డ్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ వెళ్ళి బెదిరించి ఏం మాట్లాడారు అనుకున్నారు, ఇద్దరు నన్ను రిహాబ్ కి పంపించాలి, లేదా మెంటల్ హాస్పిటల్ కి పంపించాలి, లేదా జైలు. సో ఫస్ట్ రిహాబ్ తో స్టార్ట్ చేశారు. రిహాబ్ కి పంపించేస్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా అమ్మాయి చచ్చిపోయింది, ఇది వాళ్ళు చేయాలి. పిచ్చి హాస్పిటల్కి వెళ్తే ఈ అమ్మాయి పిచ్చిది, ట్రీట్మెంట్ జరుగుతుంది, చచ్చిపోయింది. జైలుకి వెళ్ళిపోతే రాస్తాడు, వదిలేస్తాడు. ఇది 1 year నుంచి జరుగుతున్న ప్లాన్ సార్. ఈ 3 ఇది నిజం. దీనికి తగ్గ సాక్ష్యాలని లేదు సార్. ఎందుకు వెళ్తాను సార్ రిహాబ్కి? వెళ్ళాలంటే నాకు డ్రగ్స్ అలవాటు ఉండాలి, నా టెస్ట్ చేయాలి, నన్ను పాజిటివ్ రావాలి, రిహాబ్కి పంపించాలి. లేదు సార్. మీరు 45 days జైల్లో ఉన్నారు కదా, ఆ కాలంలో దానికి కూడా నాకు టెస్ట్ చేయలేదు సార్. మరి ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు వదిలేశారు? నన్ను వేయాలన్నదే కాన్సెప్ట్ కదా సార్. రిహాబ్ క్యాన్సిల్ అయిపోయింది, మెంటల్ హాస్పిటల్ క్యాన్సిల్ అయిపోయింది, తిరిగి జైలుకి పంపించాలి. జస్ట్ బికాస్ పోలీసులకి 2 లక్షలు వెళ్ళాయి సార్. అంటే ఇప్పుడు నా దగ్గర 2 లక్షలు ఉంటే ఆ మనిషి పైన మీద కంప్లైంట్ ఇచ్చేస్తే వాడి బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టేస్తారు, లేదా కేసు రాసేస్తారు, లోపలికి పంపించేస్తారు. ఆ పేర్లు దయచేసి నన్ను అడగొద్దు, నేను చెప్పను, మళ్ళీ పోలీసులకి యాంటీ అవుతాయి. నా ఈసారి నర్సింగ్ కూడా హెల్ప్ సార్. నార్సింగ్ వాళ్ళే నన్ను లోపలికి పంపించారు. నార్సింగ్ వాళ్ళు నాకు ఎందుకు ఫేవర్గా ఉంటారు సార్? ఆ తర్వాత ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా, ఏముంది అందులో. అంతే, అమ్మాయిని అనవసరంగా చేసాము. అవును. నెక్స్ట్ పంజాగుట్ట నా ఫ్రెండ్స్. ఓకే,
అవునా అవును అమ్మ ఒక ఊరుకోండి. అమ్మాయితో